జనచరిత్ర న్యూస్. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం అరవపల్లి మండలం పరిధిలోని అడవి వేముల గ్రామంలో గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ మందుల సామెల్ గారు మరియు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెవిటి వెంకన్న యాదవ్ గారు మరియు జిల్లా నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో మందుల సామెల్ గారిని ఏ విధంగా అయితే తుంగతుర్తి ప్రజలు 50,000 పైచిలకు మెజార్టీతో గెలిపించారో అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ లలో అనునిత్యం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి, అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్న మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా 5 లక్షల భారీ మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి ప్రజలకు భువనగిరి నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు ప్రజలను కోరారు. కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మన 5 గ్యారంటీల గురించి వివరించండి. ఈ 30 రోజులు కష్టపడండి, హస్తం గుర్తుపై ఓటేయాలని ప్రచారం చేయండి, చెప్పండి అని అన్నారు. 30 రోజులు మీరు కష్టపడండి, 48 నెలలు మేము మీకు అండగా ఉంటాం. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీకు ఏ ఇబ్బంది కలిగినా మీ ముంగట ఉంటాము అని భరోసా ఇచ్చారు. 5 సంవత్సరాలు మీకు అండగా మేము ఉంటాము. మీకు ఏ కష్టం వచ్చినా మంత్రిగా నేను వస్తాను, ఎమ్మెల్యే సామెల్ గారు వస్తారు, ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తారు, మా జిల్లా నాయకులు వచ్చి ఆదుకుంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ లాగా దోచుకు తినే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే, ఆదుకునే పార్టీ. పేద ప్రజలను ఆదుకోవాలని సోనియా గాంధీ గారు ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేద ప్రజలకు కడుపు నింపారని గుర్తు చేశారు. ఈ 30 రోజులు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను, నాయకులను, ప్రజలను కోరారు. కేటీఆర్ మన ముషంపల్లి అని మా ఊరికి వచ్చారు, మాకు ఆనందించారు. కేటీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవ్వండి 100 సార్లు చెప్పాడు ముషంపల్లికి వస్తున్నాం. ఆఖరికి వాళ్ళ గతి ఎట్లయిందంటే పదవి పోయినంగా వచ్చిపోయాడు. వస్తే ఊరోళ్ళు నిలదీసి బయటికి వెళ్ళగొట్టిండు. ఇంకా ఒక అబద్ధం మీరందరూ కూడా సీరియస్గా మీరు టెలికాస్ట్ చేయాలి. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం. ఎండిపోయిన దాన్ని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా కనిస్తాం. కాకపోతే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్న కేటీఆర్, హరీష్కు మీకు శవాల మీద పేలాలు ఏరుకునే అలవాటు. ఆ రోజు కూడా నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దూరాలు లోపడినే పడపడమని 20 ఏళ్ళు ఉన్న పిల్లలు మాంసం ముద్దలైపోయి అందులో మా బుద్ధు బిడ్డ శ్రీకాంతచారి మొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ మీరు శవ రాజకీయాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. ఈరోజు కరువు వచ్చింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు, దోపిడీ, 7 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఇల్లు కట్టలే. ఇవాళ మేము మన భద్రాచలం శ్రీరాముని పాదాల దగ్గర స్టార్ట్ చేసాం. జూన్ 4వ తారీఖు వెళ్ళి కాన్స్టెన్సీకి 3,500 ఇల్లు ఇస్తున్నాం. ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ సూర్యాపేట మనం ఉన్న ప్రాంతానికి వచ్చే హైదరాబాదు డ్రైనేజు, కంపు, ఫ్యాక్టరీల కంపు, నల్గొండ జిల్లా యావత్తు ప్రజలు ఇవాళ మా అటు నార్కట్పల్లి, శాలిగౌరవానికి వెళ్ళి కట్టంగూరు, సూర్యాపేట, నేరేడు జిల్లా వరకు పోయి మూసి ఎప్పుడైనా ఆలోచన వచ్చింది ఆ కేసీఆర్ మా జిల్లా ప్రజలు మూసి ఆ డ్రైనేజ్తోని ఫ్యాక్టరీల కలిపి ఆరోగ్యాలు నాశనమై చచ్చిపోతున్నాం అని బాధ ఎప్పుడైనా పట్టిందా? మా ముఖ్యమంత్రి గారు పదవి వచ్చింది వెళ్ళారికి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చింది 50,000 కోట్లతో ఇలా మూసి ప్రక్షాళన చేయాలని ఒకవైపు, ఔటర్ రింగ్ రోడ్ మేము కడితే 7,000 కోట్లకు అమ్ముకున్నవారు ఎలక్షన్ల ముందు కమిషన్ తీసుకుని, దానికి ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ అని 30,000 కోట్లతో నేను R&B శాఖ మంత్రిగా దాని టెండర్లు కూడా పిలవబోతున్నాం. అది తెలంగాణ రూపురేఖలు మార్చి చౌటుప్పల మీదికెళ్ళి స్టార్ట్ అవుతుంది రోడ్. అది దానికి కూడా టెండర్లు పిలుస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో అంతా మంచి జరుగుతున్న సందర్భంలో వీళ్ళు నిజాముల్లాగా 70 ఏళ్ళు పాలిస్తామని చెప్పి అనుకున్నారు. కాకపోతే తెలివివంతమైన ప్రజలు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో 36 సీట్లకు 32 సీట్లు మేము గెలిచినాం. ఒక్క సీటు భద్రాచలం 3,000తో గెలిచి, వాడు కూడా మా దాంట్లోకే వచ్చింది తెల్లం వెంకట్రావు, అతను కాంగ్రెస్ నాయకుడే. ఇక గెలిచింది 3, అందులో ఈ సూర్యాపేట దరిద్రుడు కూడా ఉన్నాడు. మొత్తం ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఇసుక కాని నుంచి అమ్ముకొని
దోసుకున్న డబ్బుతోని బొటాబొటిన గెలిచిండు. అది గెలిపే కాదు, అది మాకు సమయం లేదు. మీ అందరం కూడా వచ్చి ఉంటే ఒక రౌండ్ తిరిగితే ఓడిపోతుండే. ఏదో డబ్బుతో గెలిచినా ఆయన పట్టించుకునే అవసరం లేదు. అతను రాజకీయ నాయకుడు కాదు, అతనికి తెలివి లేదు, బుర్ర లేదు. ఓడన ఇల్లు కట్టుకుంటే ఆడ ఊరంతా మునుతట్టు గంత హైట్లో ఇల్లు నాగారం కట్టుకుని 4,000 మందిని ముంచినోడు వాడు నాయకుడా? అని పక్కకు ఊళ్ళో రెడ్డిగూడెం అనే ఊళ్ళో డీసీఎం డ్రైవర్ బతకనికి హైదరాబాద్ పోయి భార్య భర్త కొడుకు కాలిపోతే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఆ ఊరు వెనుక ఊరు కనీసం ఆడంగా పోయి ఆగాయి. మానవత్వం లేని మనిషి ఆయన గురించి మాట్లాడు వేస్ట్. అందుకనే 2-3 సీట్లు ఎందుకు పోయినాయి అంటే ఈ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతా అనేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చుమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ చేసిన ద్వారా ఆయన నీళ్ళు వేసుకుపోయిండు. ఇవాళ ఆ నీళ్ళు ఎస్ఎల్బిసి సొరంగా నేను మొదలుపెట్టిన ఒక 2,000 కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువు ఉన్నా నీళ్ళు వస్తున్నాయి మాకు. ఆయింటిపాలెం చెరువు నుంచి ఇవాళ కేతపల్లి దానికి వస్తున్నాయి. 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినోడు దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయలే? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలే? డిండి ఎందుకు కంప్లీట్ చేయలే? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70 వేలతో గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికే అదా 3,300 కోట్లు ఎస్ఎల్బి సొరంగానికి బ్రాహ్మణ వెల్లవన ప్రాజెక్టు మూసీ కోసం 50,000 కోట్లతోని 4 ఏళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మీటిని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని విదేశం మన ముఖ్యమంత్రి గారు పోయి చూసొచ్చుండ్రు. గుజరాత్లో సబర్మతి ఆశ్రమం పోతుంది సిటీ మధ్యలో అహ్మదాబాద్లో. ఆ విధంగా ఈ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతా అనేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చుమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ చేసిన ద్వారా ఆయన నీళ్ళు వేసుకుపోయిండు. ఇవాళ ఆ నీళ్ళు ఎస్ఎల్బిసి సొరంగా నేను మొదలుపెట్టిన ఒక 2,000 కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువు ఉన్నా నీళ్ళు వస్తున్నాయి మాకు. ఆయింటిపాలెం చెరువు నుంచి ఇవాళ కేతపల్లి దానికి వస్తున్నాయి. 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినోడు దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయలే? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలే? డిండి ఎందుకు కంప్లీట్ చేయలే? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70 వేలతో గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికే అదా 3,300 కోట్లు ఎస్ఎల్బి సొరంగానికి బ్రాహ్మణ వెల్లవన ప్రాజెక్టు మూసీ కోసం 50,000 కోట్లతోని 4 ఏళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మీటిని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని విదేశం మన ముఖ్యమంత్రి గారు పోయి చూసొచ్చుండ్రు. గుజరాత్లో సబర్మతి ఆశ్రమం పోతుంది సిటీ మధ్యలో అహ్మదాబాద్లో. ఆ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ సపరేట్ చేస్తూ శుద్ధీకరణ చేసే పనులు కూడా 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు. నేను ఈ రీజనల్ రింగ్ రోడ్ ఛాలెంజ్గా తీసుకున్నా. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా స్థానికులు ఎంతమంది ఉంటారో ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలో జైళ్ళల్లో మాకే అర్థమవుతలేదు. ప్రజలకు కట్టాలా ఇంద్రం మిల్లు, ఈ ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా ఎన్ని కట్టాలన్నా అని ఆలోచిస్తున్నాం. అందరూ పోతారు, అన్నీ బయటపడతాయి.